నేనెప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్. మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ ఎంత మాట్లాడినా తక్కువ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భగవంతుడు ఆశీస్సులు ఈ ఆర్గనైజేషన్కి మెండుగా ఉన్నాయి. ప్రజల నమ్మకాలు కూడా ఉన్నాయి. మీ నమ్మకాలు, భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ 108 అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు. అది నేను ఎప్పుడో అప్పచెప్పాను, కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని విధ్వంసంగా ఉండదు. పూర్తిగా ప్రోత్సహిస్తాం. మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని, అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా. 5 కోట్ల పైన ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ప్రపంచం అంతా కలిస్తే 10 కోట్ల మంది తెలుగు జాతి ఉంది. నా ఉద్దేశం ఒకటే, భారతీయులు బాగుండాలి, అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష, అది నా కోరిక. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇలాంటి మంచి కార్యక్రమాలకి మీ వంతు సహకారాన్ని కూడా అందించండి. ఇది ఒక్కోసారి డబ్బులు భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసే ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి కార్యక్రమాలకు గాని మనం ఖర్చు పెట్టగలిగితే భగవంతుడు ఇంకా మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో విధిగా భాగస్వాములు కావడం కూడా చాలా మంచిది. ఈరోజు భారతదేశంలో ఒక వ్యవస్థ ఉంది, కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గొప్ప సంపద భారతదేశంలో ఉంది. ఆ సంపదే
కుటుంబ వ్యవస్థ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చూడండి, మనం కష్టపడతాం, డబ్బులు సంపాదిస్తాం. డబ్బులు సంపాదించడానికి కష్టపడినప్పుడు అది మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఇస్తుంది తప్ప కుటుంబం స్ట్రెస్ని తగ్గించడం కానీ, ఒక ఆనందాన్ని ఇవ్వడం కానీ, ఒక సెక్యూరిటీ ఇస్తుంది. అలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. అది భారతదేశం యొక్క సొంతం. ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మన వారసత్వం. ఇది ఎన్నో తరతరాలుగా వచ్చినటువంటి వారసత్వాన్ని మళ్లీ భావితరాలకు అందించే బాధ్యత మనందరిపైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ప్రభుత్వం తరపున ఒకటే హామీ ఇస్తున్నా, ఇలాంటి వ్యవస్థలకి పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటాం, పూర్తిగా సహకరిస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు.